నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాను వివో Y31 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో Y31 యొక్క ప్రైస్ చూసుకుంటే 10,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ నా ఒపీనియన్లో డీసెంట్ ప్రైస్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. కమింగ్ టు హైలైట్లో చూసుకుంటే మెయిన్ ఏంటంటే 6500 mAh బ్యాటరీతో పాటు ఈ మధ్యకాలంలో 6500 mAh బ్యాటరీ అనేది కామన్ అయిపోయింది అన్నమాట. IP6869 రేటింగ్తో పాటు 50 MP కెమెరా ఏ ఫీచర్స్ వచ్చినాయి అన్నారు. కలర్ చూసుకుంటే రోజ్ రెడ్ కలర్ వచ్చింది అండ్ డైమండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్లో 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రీమియం కెమెరా కట్అవుట్ లాంటి డిజైన్తో పాటు కూడా వచ్చింది అనమాట. బ్యాటరీ పరంగా చూసుకుంటే 6500 mAh బ్యాటరీ ఈజీగా 1.5 day ఛార్జింగ్ ఈజీగా వచ్చేస్తుంది. 40 hours ఛార్జర్ కూడా కాబట్టి తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ IP68 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. 68 and 69 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 3 layer వాటర్ రెసిస్టెన్స్ స్ట్రక్చర్తో పాటు అన్ఎక్స్పెక్టెడ్ వాటర్ అయినా సరే కూడా అది ఆపగలుగుతుంది అనేసి అయితే ఇక్కడ పెట్టిరన్నమాట. ఇక్కడ గార్డియన్ గ్లాస్ బిల్ట్ ఇంటూ ఇండియన్స్ అనేసి అయితే మెన్షన్ చేసారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాసెసర్ తీసుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 4nm ప్రాసెసర్ ఆక్టో కోర్. ఏకి సంబంధించిన ఫీచర్స్ వచ్చినవి లైక్ సర్కిల్ సర్చ్ ఫీచరు, AI స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఫీచర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బాగానే ఉంది. లైక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6.67 inches పెద్ద డిస్ప్లే వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీకి అయితే మాత్రం జర మంచి ఫీచర్స్తో పాటే వచ్చింది వివో వాళ్ళు. నా ఒపీనియన్లో ఈ ప్రైస్కి సో డీసెంట్గానే అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఇంప్రెషన్లో మాత్రమే తీసుకోవాల్సిన రికమెండేషన్ అయితే నేను చేస్తాను.